సర్వశక్తిమంతుడకు దేవానికి స్తుతులు స్తోత్రాలు. తండ్రి, నవరత్నమ్మ ఆంటీ గారు ఆమె ఈ దినాన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడానికి, మీ సన్నిధిలో జరుపుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇంతకాలం ఆయన వీడికి ఆయుష్నిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించి అయ్యా మరొక నూతన సంవత్సరాన్ని అక్కడి జీవితంలో అనుగ్రహించారు. వీటన్నిటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, అవిడ ఆయుష్ కాలాన్ని మీరు పొడిగించి నిండు నూరేళ్ళు సుఖశాంతులతో సకల ఐశ్వర్యములతో వర్ధిల్లినట్లుగా ఆశీర్వదించండి. ఇదిగో నాయన, తన యొక్క కుటుంబస్తులందరినీ చూసుకొని చక్కగా ఆనందిస్తూ తన కాలమును గడుపుటకు కృప చూపించండి. ఆమె బ్రతుకు దినములంతటను కృపాక్షేమములే ఆమె వెంట వచ్చినట్లు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. తండ్రి, సహాయం చేయండి నాయన. చేరి వచ్చిన కుమార్తె కుటుంబము, అలాగే కుమారుడు కుటుంబాన్ని, వారి మనవళ్ళు మనవరాలను అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. క్షేమము దయచేయమని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకి అప్పగిస్తూ మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావములు కలుగునట్లు ఈ సంవత్సరం అంతయు కూడా ఆమెకు తోడుగా ఉండండి. ఏ గండములు, అపాయములు, ఏ శోధనలు, ఏ శ్రమలు కలగకుండా నాయన ఆమెను తప్పించి కాపాడండి. మంచి ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమిచ్చి నాయన ఈ సంవత్సరాంతం వరకు కాపాడమని మీ చేతులకు అప్పగిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావం కలిగినట్లు ఈ మాటలు యేసునామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇస్తా పైకి లేండి, పైన పడుతుంది. కత్తి పట్టుకో చూసి భయపడి బాక దూరం జరగండి. పైకి కొద్దిగా కుర్చీ తీసి అన్నారు చప్పట్లు కొట్టి